దీని విలువ తెలియక కోర్టు విలువ చేసే ఈ ప్రతిమను డోరుకు అడ్డంగా వాడుకున్నారట. మరి దీని వాల్యూ ఎలా తెలిసింది, దీని చరిత్ర ఎలా బయటపడింది, ఈ వీడియోలో చూద్దాం. ఫ్రాన్స్ కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. 19వ శతాబ్దంలో ఈ ప్రతిమ ఉన్న కోటలో అగ్ని ప్రమాదం జరిగింది. అయినా ఈ ప్రతిమ మాత్రం చెక్కు చెదరలేదు. 1930వ సంవత్సరంలో ఇన్వర్ గార్డెన్ పట్టణ కౌన్సిల్ కేవలం 5 పౌండ్లకు దీన్ని కొనుగోలు చేసింది. అయితే తర్వాత ఇది కనిపించకుండా పోయింది. దీని వాల్యూ కేవలం 5 పౌండ్లే కావడంతో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ శిల్పం ఎక్కడో పోయింటుందని అనుకున్నారు. అంతా దాన్ని మర్చిపోయారు. 1998లో హైలాండ్స్ పారిశ్రామిక వాడలోని కర్మాగారం గేటు వద్ద ఉన్న ఈ శిల్పాన్ని ఒక కౌన్సిల్ సభ్యురాలు చూశారు. అప్పుడు ఇది ఎక్కడుందో తెలుసా? అక్కడ తలుపు మూసుకోకుండా అడ్డుగా దాన్ని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దాన్ని హైలాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పచెప్పారు. ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ది లారీస్, లాస్ ఏంజల్స్ లోని ది గెట్టి మ్యూజియంలోనూ ప్రదర్శించారు. ఈ ప్రతిమ ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని అందరికీ తెలిసిందే. దీన్ని కొనడానికి ఓ కుబేరుడు 27 కోట్లు ఆఫర్ చేశాడు. అంటే దీని వాల్యూ అంతన్నమాట, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. దీంతో ఇది అరుదైనది కావటం, చాలా విలువైనదని గ్రహించి దాన్ని భద్రంగా దాచారు. డోర్కు సపోర్టుగా ఉన్నా కూడా ఈ ప్రతిమ విలువ తగ్గలేదు.